రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యూర్ పరిధిలో 1 లక్ష ఇళ్ల నిర్మాణం, కాలేజీలో మధ్యాహ్న భోజనం, గోదావరి పుష్కరాల పనుల నిధులు, లైఫ్ సైన్సెస్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ జూన్ 1 నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈసారి ఒక్కో నియోజకవర్గానికి 2000 చొప్పున ఇళ్లు కేటాయించనున్నారు. నియోజకవర్గంలో 1500 మంది స్థలాలున్న వారికి 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 నియోజకవర్గాల పరిధిలో 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను కట్టించేవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,800 పూరి గుడిసెలు ఉన్నట్టుగా గుర్తించామని, రెండో విడతలో వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, స్థలాలు ఉన్న 18,500 మందికి ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్స్ ఇస్తామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్, పాలు అందించేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. కరీంనగర్ జిల్లా గంగాధరలోని కొత్త డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్, 6 నాన్ టీచింగ్, అవుట్సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, BSF, CISF గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు 14 ఎకరాలు ఇచ్చేందుకు, కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. DCMS లను మార్క్ఫెడ్ లో, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను హాకాలో విలీనం చేయాలని నిర్ణయించారు. విద్యుత్ పంపిణీ, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అమలు చేస్తున్న RDSS లో చేరేందుకు డిస్కాంలు తయారు చేసిన ప్రతిపాదనలకు అంగీకరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 587 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా తెలంగాణను మార్చేందుకు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి కేబినెట్ ఆమోదం తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు $25 బిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా పాలసీ రూపకల్పన జరిగిందన్నారు మంత్రులు.